హలో మా కిర కోసం చేసిన గ్రీన్ చికెన్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేశాను, టేస్ట్ మాత్రం మస్తుంది. నిజంగా బయట గ్రీన్ చికెన్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలానే ఉంది. ఒకసారి ట్రై చేయండి. బయట చికెన్ కానీ ఆయిల్ కానీ అస్సలు బాగుండట్లేదు. మా కిర ఎప్పటి నుంచో గ్రీన్ చికెన్ చేయి మమ్మీ అంటున్నాను. నాకేమో రాదు. ఎలా అని యూట్యూబ్లో చూసి చేసాం. చేసేంతసేపు ఫుల్ టెన్షన్ పడ్డాను. ఎలా వస్తుందో ఏమో. వాళ్ళు తిని బాగుంది అని చెప్పేంత వరకు ఫుల్ టెన్షన్ పడిపోయాను. నిజంగా ఏ మాట కా మాట టేస్ట్ మాత్రం వస్తుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీ పిల్లలు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇంట్లో బాగాలేనప్పుడు కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా చేసుకొని తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. కూరకు బదులుగా ఇలా చేసుకున్నాం అనుకోండి, మంచి హెల్దీ అండ్ ప్రోటీన్ కూడా. ఒక 2 పీసులు తిన్నా కూడా చాలు. పుదీనా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో పీసెస్కి పట్టేసి చాలా టేస్టీగా ఉంది. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరీగా తినాల్సిందే. కిరణ్ అయితే ఇలా చేయగానే అలా తినేసాడు. అంత బాగున్నాయంట. మరి ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతకీ మీకు గ్రీన్ చికెన్ అంటే ఇష్టమైనా, ఎప్పుడైనా చేశారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.